ఇంతే. హైయెస్ట్ అంతకంటే అని చెప్తున్నారు, నమ్మాలి మనం. అంతే, రైట్ సార్. ఫైనల్ గా ఇప్పుడు పెట్టుబడుల విషయంలో జగన్ తో కంపేర్ చేస్తే ఈ 2 ఏళ్లలో వచ్చిన పెట్టుబడుల ద్వారా అదే ఒక సంపద సృష్టికి మార్గమా? ఈయన చెప్పారు ఒక ఎన్నో కీలక సూత్రాలు ఉన్నాయి, అందులో ఇదొకటి. మొత్తం 5 సూత్రాలు ఎన్నో చెప్పుకొచ్చారు. పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా దాదాపు పర్యాటక రంగాల ద్వారానే 28 పెట్టుబడిదారులు అనుకూల విధానాలు అమలు చేశారట. దాంతోనే భారీగా రాబోతుంది సంపద సృష్టి అని. అదేనా ఆయన 2014-19లో కూడా అదే చెప్పారు. తర్వాత ఏమైపోయినాయి, ఎన్ని వెళ్ళిపోయినాయి ఇది అంటే వెళ్ళిపోయినాయి అని చెప్తారు. నేను చెప్పాను కదా, మన రాష్ట్రంలో చదువుకున్నటువంటి వాళ్ళ దగ్గర విజ్ఞానం లేకపోవడం వస్తున్న సమస్య. చెప్పినే వింటుంటాం మనం. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయనేది ఊహ. భవిష్యత్తులో ఇక్కడ డేటా సెంటర్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి మేము వ్యాపారం ఇక్కడే పెట్టుకుంటాములే అనుకుని ఎవరన్నా ఇక్కడికి వచ్చి ఆఫీసులు పెడితే అప్పుడు వస్తుంది. అంతే తప్పించి గూగుల్ డేటా సెంటర్ మీద అయితే ఈడ్చిపెడితే 200 ఉద్యోగాలు రావు. కానీ దగ్గరగా ఒక 20,000 ఎకరాల జనాల వ్యవసాయం అయితే పోతుంది అక్కడ. 20,000 ఎకరాల మీద ఆధారపడ్డటువంటి రైతులు అయితే పోతారు అక్కడ. బేసిక్ ఇప్పుడు అమరావతి మన మనవళ్ళ సమయానికి హైదరాబాద్ అవుతుంది అన్నది వీళ్ళ నమ్మకం. వాళ్ళే చెప్తున్నారు కదా మొక్క. కానీ అక్కడ ఏది మన మనవళ్ళ టైంకి అక్కడ ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తాయి, బాగానే ఉంది.